హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి పాలిసెట్ ఎగ్జామ్ అండ్ ప్యాటర్న్ రిలేటెడ్గా డీటెయిల్స్ అన్నది మనం వీడియోలో అయితే గమనిద్దాం. ఓవరాల్గా పాలిసెట్ ఎగ్జామ్ మీరు ఎంటర్ అయినప్పటి నుంచి మీరు ఆ యొక్క ఏదైతే ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు వచ్చి ఫర్దర్గా ప్రాసెస్ దీని యొక్క డీటెయిల్డ్గా అనేది మనం అయితే తెలుసుకుందాం. సో కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఈ వీడియోలో పాలిసెట్ ఎగ్జామ్ రిలేటెడ్గా మాట్లాడుకుందాం. ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ కావచ్చు, ఫర్దర్గా ఎగ్జామ్ ఆ యొక్క ఓవరాల్ రిలేటెడ్గా ఎగ్జామ్ సంబంధించి డీటెయిల్స్ అన్నది క్లియర్గా అయితే తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనం డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూసుకున్నట్టయితే పాలిసెట్ ఎగ్జామ్ రిలేటెడ్గా మనకు ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో అయితే ఉంది. మెయిన్గా ఎగ్జామ్ వచ్చేటప్పటికి మనకు 2 hours అయితే ఉంటుంది, అంటే 120 minutes ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది మెయిన్గా మీరైతే గమనించండి. దీనికి సంబంధించి సిలబస్ ఏంటి అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 subjects మీద మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ యొక్క 3 subjects సంబంధించి మీరు 10th క్లాస్లో ఏదైతే చదివారో అదే మనకు సిలబస్గా అయితే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే మనకు ఎస్ఏ టైప్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఈ విధంగా క్వశ్చన్ అయితే ఉండదు. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లుగానే మనకైతే ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, కింద 4 options ఉంటాయి. ఆ 4 optionsలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయితే అయి ఉంటుంది. ఈ ఫార్మాట్లో మనకి క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ సిలబస్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా మీరు 10th క్లాస్లో ఏదైతే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివారో వాటి రిలేటెడ్గానే మనకు క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతుంది. మరి క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అన్నది గమనించినట్టయితే మనకు 120 minutes గాను 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. అంటే 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 120 క్వశ్చన్స్ ఎలా డివైడ్ అయ్యి ఉన్నాయి అంటే 50 మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి, అలానే 40 ఫిజిక్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి, అలానే 30 కెమిస్ట్రీ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇది మెయిన్గా మీరు ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. ఆ తర్వాత ఎగ్జామ్కి సంబంధించి మనకు ప్రొహిబిటెడ్ ఐటమ్స్ చూసుకున్నట్టయితే యాజువల్గా అందరికీ తెలిసిందే, మనకు క్యాలిక్యులేటర్స్ కావచ్చు, మనకు లేకపోతే పేజెస్ కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, ఇలా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవి కూడా అలౌ లేదని అయితే చెప్తున్నారు. ఇది అందరికీ కూడా తెలిసిందే. ఆ తర్వాత ఓఎంఆర్ షీట్ సంబంధించి మీరు గమనించినట్టయితే మీకు ఓఎంఆర్ షీట్ అనే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క ఓఎంఆర్ షీట్లో ఓన్లీ మనకు హెచ్బి కానీ 2B కానీ ఈ యొక్క పెన్సిల్ అయితే యూజ్ చేయాలంటున్నారు. ఇక్కడ హెచ్బి 2B ఇలాంటివి మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నట్టయితే ఏదో ఒక నార్మల్ పెన్సిల్ అయితే తీసుకెళ్ళండి. అందులో మెయిన్ ఎందుకు ఇలా హెచ్బి 2B అని ఉంటాయంటే ఒక్కొక్క పెన్సిల్ ఒక్కొక్క విధంగా మనకైతే పడుతుంది. అంటే కొన్ని పెన్సిల్స్ లైట్గా పడతాయి, కొన్ని పెన్సిల్స్ థిక్గా పడతాయి. ఇక్కడ వీళ్ళు చెప్తున్న 2B ఏదైతే ఉంటుందో ఇది మనకు థిక్గా అయితే పడుతుంది. అంటే మీరు బబ్లింగ్ చేసేటప్పుడు థిక్గా మీరు బబ్లింగ్ చేసినట్టయితే ఫర్దర్గా స్కాన్ కరెక్షన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో అందుకే థిక్గా పడే పెన్సిల్ మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలానే ఓఎంఆర్ షీట్లో ఎలాంటి పెన్తో కూడా మీరు ఆన్సర్స్ అయితే చెయ్యకూడదు. అది మెయిన్గా మైండ్లో అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఓఎంఆర్ని అంటే మనకు ఫోల్డ్ చేయడం కావచ్చు, నలపడం కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా మీరు ఓఎంఆర్ని అయితే చేయకూడదు. ఎందుకంటే ఫర్దర్గా అది మనకు వాల్యుయేషన్ జరగాలంటే అది క్లీన్గా ఉండాలి. మనకు అలా ఫోల్డింగ్స్ ఇలా ఏమన్నా ఉన్నాయంటే అవి మనకు కరెక్షన్ అయితే సరిగా అయితే జరగదు. సో ఇలా ఏమన్నా చేస్తే మాత్రం డిస్క్వాలిఫై అవుతారు. అది మైండ్లో అయితే పెట్టుకోండి. ఆ తర్వాత ఓఎంఆర్ షీట్ ఒకటి మాత్రమే ఇస్తారు. సో ఎగ్జామ్ హాల్లో మీరు ఓఎంఆర్ షీట్లో ఏదైనా ఫిల్ చేసేటప్పుడు 1-2 సార్లు ఇన్విజిలేటర్ని అడిగి మాత్రమే మీరు ఫిల్ అయితే చేయండి. ఎందుకంటే ఒక్క ఓఎంఆర్ షీటే ఇస్తారు, రెండవ ఓఎంఆర్ షీట్ అయితే ఇవ్వరు అని వీళ్ళైతే చెప్తున్నారు. ఆ తర్వాత మీకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, మనకు క్వశ్చన్ పేపర్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి కేర్ఫుల్గా చదవండి అని అయితే చెప్తున్నారు. దాంతోపాటు హాల్ టికెట్ సంబంధించి అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా అయితే చదవండి. దాంతోపాటు హాల్ టికెట్ కూడా క్యారీ అయితే చేయండి క్లియర్గానైతే చెప్తున్నారు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకు ఎగ్జామ్ హాల్లో 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నాం కదా, 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్ అయితే ఉంటాయి. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అంటే మీరు తప్పు రాసినా కూడా దానికి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. అసలు నెగిటివ్ మార్కింగ్ అంటే ఏంటి మీకు ఐడియా రావాలి అంటే మనకి ఏమైనా గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, ఫర్దర్గా మనకు ఏదైనా జాబ్ రిలేటెడ్గా ఎగ్జామ్స్ కావచ్చు, ఇవి రాసినప్పుడు మీకు అర్థమైతే అవుతుంది. అందులో మనకు 1/3, 1/4 ఇలా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అంటే మనకు 4 రాంగ్ ఆన్సర్ 1/4 అనుకోండి, 4 రాంగ్ ఆన్సర్స్ అయితే ఒక కరెక్ట్ అయిన ఆన్సర్ మార్క్ అనేది వెళ్ళిపోతుంది. 1/3, 1/2 ఇలా డిఫరెంట్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ అలాంటివి ఏవి అయితే లేవు. మీరు 120 క్వశ్చన్స్కి అన్ని అటెంప్ట్ అయితే చేయండి. ఎన్ని రాంగ్ అయితే అన్ని మార్కులు లెస్ అయిపోతాయి, ఎన్ని రైట్ అయితే అన్ని మాత్రమే మనకు మార్క్స్ యాడ్ అవుతాయని అయితే చెప్తున్నారు. ఆ తర్వాత మెయిన్ గమనించినట్టయితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత
ఫాలో అవ్వాల్సిన రూల్స్ అయితే వాళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు ఇచ్చే బుక్లెట్ కానీ హాల్ టికెట్ కానీ డెఫినెట్గా జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్గా కౌన్సిలింగ్ అప్పుడు అది మీకు ఖచ్చితంగా అయితే అడుగుతారు. ఇక్కడ సిలబస్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్గా మనకు ఏదైతే 10th క్లాస్ సిలబస్ ఉందో అదే సిలబస్లోనే ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ చూసుకున్నా కూడా మ్యాథమెటిక్స్ 50 మార్క్స్, అలానే ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 30 మార్క్స్కి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఓవరాల్గా దీనికి సంబంధించి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ అయితే ఉంది. ఇక్కడ పేపర్ అనేది బోత్ మనకు తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇంగ్లీష్లో అంత త్వరగా అర్థం కావు, జస్ట్ మనకు తెలుగులో చదివితే దాని బ్యాక్ ఎండ్ ఉన్న క్వశ్చన్ అంటే ఎలా అడుగుతున్నారు క్వశ్చన్ అన్నది మనకి క్లియర్గా అర్థమవుతుంది. మెయిన్గా మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇక్కడ మనకు తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఎవరికి ఏ కంఫర్ట్ ఉన్నట్టయితే ఆ కంఫర్ట్లో మీరు ఆన్సర్ చదువుకొని ఆన్సర్ అయితే పెట్టుకోవచ్చు. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇంకా యాజ్ యూజువల్గా పెద్ద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏం లేవు. సో ఇలా మనకైతే ఉంటుంది. శాంపుల్ క్వశ్చన్ పేపర్ కూడా నేనైతే చూపిస్తాను. ప్రీవియస్ వీడియోలో ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుందని అయితే చూపించాను. ఇక కమింగ్ వీడియోస్లో అసలు మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఆ తర్వాత ఫీజెస్ ఏ విధంగా ఉంటాయి, పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ సీట్స్ ఎలా ఉంటాయి, ఇలా చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. దయచేసి అవైతే మిస్ అవ్వకండి. ఒక్కొక్కటి మనకైతే చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ వచ్చేటప్పటికి మనకు ఏదైతే ఈ మంత్ 30th అయితే ఎగ్జామ్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. మోస్ట్లీ ఇక్కడ మనకు పాస్ మార్క్స్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో దానికంటే ఎక్కువ వస్తేనే మీకు మంచిగా ర్యాంక్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ మీరు ఒక 80-90 మార్క్స్కి మీరు టార్గెట్ చేసినట్టయితే మీరు బిలో 1000లో ర్యాంక్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు బిలో 1000లో ర్యాంక్ వచ్చినట్టయితే మీరు అనుకున్న కాలేజీలో మీకు సీట్ రావడం అయితే జరుగుతుంది. అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. బట్ అక్కడ కూడా కొంచెం వెబ్ ఆప్షన్స్, అక్కడ కొంచెం ట్రిక్స్ ప్లే చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఫర్దర్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు చెప్పేది ఓవరాల్గా ఏంటి అంటే ఖచ్చితంగా మీరు అనేది మంచిగా ప్రిపేర్ అయ్యి ఎఫర్ట్ పెట్టినట్టయితే ఈజీగా మనకు 70-80 మార్క్స్ అయితే వస్తాయి. అలా వచ్చాయి అనుకోండి 90% మీరు అనుకున్న కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.